వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీకి పండు ఫోన్ చేసి సిరిపాపకి జ్వరం వచ్చిందని చెప్పడంతో విహారీ హుటాహుటిన ఇంటికి చేరుకుంటారు. సహస్ర, పద్మాక్షి అలాగే పండు, చారుకేశ డాక్టర్ని తెప్పించి ఇక సిరికి వైద్యం చేపిస్తూ ఉండగా ఇటువైపు చారుకేశ అంటారు, సహస్ర జ్వరం చాలా ఎక్కువగా వచ్చింది, నువ్వు తనని పట్టించుకోలేదా అని అడుగుతారు చారుకేశ. ఇంతలో విహారీ కూడా వస్తారు. ఇక డాక్టర్ చెప్తారు, పాపకి 101 జ్వరం ఉంది. ఇప్పుడు మేము సిరప్స్ రాసాము. అలాగే తనకి తడిగుడ్డ అంటే తడి చేసిన క్లాత్ అనేది మీరు తుడుస్తూ ఉంటే జ్వరం తగ్గుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి హెవీగా డోస్ ఇవ్వలేం కాబట్టి ఈ సిరప్ 3 పూట్ల వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. విహారికి ఇక పాపకి జ్వరం వచ్చిందని తెలిసి ఇటు సహస్రకి అలాగే పద్మాక్షికి అందరికీ చెప్తూ ఉంటారు, చూడండి మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా, పాపతో సహా మీరు వెళ్ళిపోవాలి హైదరాబాద్ అని చెప్పినా ఇక్కడే ఉంటారేంటి, ఇక్కడ వాతావరణం పాపకి సరిపోవటం లేదేమో అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఇటువైపు సిరి మాత్రం నాన్న నాన్న అని కలవరిస్తూ ఉంటుంది. ఇటువైపు పండు, సిరి పాప కావాలని జ్వరం తెచ్చుకున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. చారుకేశ మాత్రం అల్లుడు మాకు వెళ్ళాలని లేదు, కానీ సిరికి జ్వరం కదా తగ్గాక వెళ్తాము అని అంటారు. పద్మాక్షి కూడా అవునరా తనకి తగ్గాకే వెళ్తాము అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ పాపకి జ్వరం తగ్గాక హైదరాబాద్ వెళ్తామని చెప్పడంతో 2 రోజుల్లో పాపకి జ్వరం తగ్గుతుంది, అప్పుడు మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి విహారీ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు. విహారీ వెళ్ళగానే ఇక సిరిపాప దుప్పట్లోండి బయటకొచ్చి, చూసావా మనం వెళ్ళిపోవాలని నాన్న కంకణం కట్టుకున్నారు, నా జ్వరం తగ్గకూడదు పండు అని అంటుంది. ఏంటమ్మా అలా అంటావు అని అంటూ ఉంటారు పండు. ఇది ఇలా ఉండగా లక్ష్మి, చిన్నారి, హరికృష్ణ బాబు ఇంటికి వస్తారు. ఇక హర్ష, అక్క మా కంపెనీ ఎండీ గారు ఇంటికి వచ్చారక్క అనగానే, అవునా సూపర్ మ్యాన్ని నేను చూడలేకపోయాను అనగానే, నువ్వు ఆల్రెడీ చూసావు కదరా, అదిగో అక్కడున్న ఆ కవర్స్ ఇచ్చారు అనగానే, అవునా హర్ష అని చెప్పి ఇక ఆ కవర్ తీసుకొని చూస్తూ ఉంటుంది ఇటు లక్ష్మి. మీకు సహాయం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నా కంపెనీని మీరు కాపాడారు, అందుకే ఈ సహాయం అని చెప్పి లక్ష్మికి విహారీ రాసిన లెటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి హర్ష, డబ్బు కోసం ఈ సహాయం చేశామా? ఎవరికైనా ఇలాంటి అపవాదం వచ్చినప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను, నిన్ను కాపాడాను, నువ్వు నా తమ్ముడు అనుకుంటున్నాను, కానీ ఆ పెద్ద మనిషి మీ సారని చెప్పుకుంటున్నాడు, కనీసం ఆ కష్టానికి విలువ డబ్బు మాత్రమేనా? ఒకే ఒక్క థ్యాంక్స్ చెప్పి మంచినీళ్ళు తాగి వెళ్ళినా నేను సంతోషపడేవాడిని అనగానే, అక్క అలా అనద్దు, మా సార్ చాలా మంచివారు, అలా అపార్థం చేసుకోవద్దు, అలాగే వీడి ఫీజు కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, సార్ ఇచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజు కట్టే అక్క అనగానే ఇంతలో బామ్మగారు వస్తారు. సిరి అలాంటిదైతే ఇక్కడి దాకా ఎందుకు వస్తుందిరా, అలా చేయదు అని అంటారు బామ్మగారు. అవును మా అమ్మకి అవసరం లేదు మామయ్య అనగానే, అయితే అక్క ఏం చేస్తావు అనగానే, చూడు హర్ష, నిజం చెప్పాలంటే నువ్వు కోలుకునేదాకా ఇక్కడే రెస్ట్ తీసుకో, అలాగే ఇంకొకసారి మీ సార్కి ఇలా సహాయం చేసిన వాళ్ళకి డబ్బుతోనే సమాధానం చెప్తాను అన్న భావన పోగొడతాను. రేపు ఎలాగో నేను హరికృష్ణకి స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఫీజు అనేది కట్టి జాయిన్ చేస్తాను, ఎందుకంటే నా కష్టంతోనే నేను నా కొడుకుని చదివించగలను, ఎవరికో సహాయం చేశానని డబ్బు తీసుకుంటే ఆ సహాయానికి కనీసం వాల్యూ ఉండదు అని చెప్పి ఇక ఆ డబ్బుతో ఉన్న కవర్ని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. విహారీ లేచి సిరిపాప దగ్గరికి వస్తారు. సిరిపాపకి జ్వరం తగ్గిపోయినా నాన్న ఇప్పుడు నా జ్వరం చూస్తాడు, అలాగే నాకు ఇడ్లీ తినిపించి ట్యాబ్లెట్ వేస్తారు, ఇలా దగ్గరైతే నాన్న ఇక్కడే నన్ను అలాగే అందరినీ ఉండమంటాడు అని చెప్పి సిరిపాప డ్రామా వేయడంతో ఇక విహారీ వచ్చి తనకి సేమ్ అలాగే జ్వరం ఎంతుందో చూస్తారు. ఓ పర్వాలేదు అని చెప్పి ఇక సిరిపాపకి బ్రష్ చేపించి
అలాగే టిఫిన్ చేయించి సిరప్ వేస్తారు. పండు అని పిలుస్తారు. బాబు అనలోపు, చూడు నైట్ అంతా సిరప్ వేసావా అనగానే, బాబు ఈరోజు డ్రింక్ చేయలేదు, పాప గురించి అడుగుతున్నాడు. సిరిపాప నువ్వు అనుకున్న ప్లాన్ అని చెప్పి ఇక పండు తన వైపు చూస్తూ థమ్సప్ కొడతారు. ఇలాగే నాన్న రోజు నాకు ప్రేమగా టిఫిన్ తినిపించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. మావయ్య అని పిలుస్తారు. చెప్పు విహారీ, ఏంటి కంపెనీ విషయంలో ఏదైనా అనగానే, అవును మావయ్య, కొన్ని రోజులు మనం కంపెనీలో ఉండాలి. వీళ్ళైతే 2 days అయ్యాక మీరు ఫ్లైట్ టికెట్కి బుక్ చేసి వెళ్ళిపోవాలి అనగానే, బావా ఎందుకు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు? నిన్నేమైనా మేము ఇబ్బంది పెడుతున్నామా అని చెప్పి అంటుంది సహస్ర. ఇటువైపు పద్మాక్షి, అవునరా, నువ్వు సహస్రని పట్టించుకోవట్లేదు. అదేమో నీ కూతురు కోసం మంచి స్కూల్లో వెయ్యాలని ఇదిగో స్కూల్ది కూడా తీసుకొచ్చింది. అలాగే ఈరోజు దాన్ని స్కూల్లో వెయ్యాలి, కానీ దానికి జ్వరం అనగానే, నేను వెళ్ళిపోమన్నాను కదా అనగానే యమునమ్మ వస్తుంది. చూడు విహారీ, నీ కూతురు, నీ భార్య, మీ అమ్మ, అలాగే మీ నాన్న పెట్టిన కంపెనీ వైజాగ్లో ఉన్నప్పుడు మేమెందుకురా వైజాగ్ను వదిలి హైదరాబాద్ వెళ్తాము? చూడు నాన్న, కంపెనీ పైకి రావాలంటే కుటుంబం కూడా తోడుగా ఉండాలని నువ్వు అనుకోవాలి. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు కదా అనగానే, అమ్మా నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు, మీ వల్ల నేను ఇబ్బంది పడినా ఏమీ అనలేను అనగానే, బావుందిరా, నువ్వు సహస్రుని పట్టించుకోకపోయినా మేనల్లుడు అని నీ వైపే ఉన్నందుకు నువ్వు మమ్మల్ని దూరం పెడతానంటున్నావేంటి అనగానే, చూడండి అత్తయ్య, జ్వరం తగ్గాక మంచి స్కూల్లో వేయించండి అనగానే, అంటే బావా మేము ఇక్కడే ఉండాలా అని అంటుంది సహస్ర. ఇక సహస్ర వైపు చూస్తూ, మామయ్య ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ రోజు ఇక చారుకేశతో విహారీ బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అంబిక, సుభాష్ కూడా ఇక ఆఫీస్కి చేరుకుంటారు. ఇటువైపు విహారీ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అసలు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ఎందుకు నష్టాల్లో ఉంది, అలాగే ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నా ఇప్పుడు లాభాలు బాట పట్టించాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఇక కొంతమంది ఇన్వెస్టర్స్ వస్తే మీటింగ్కి ఇక అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు చారుకేశ. ఇక ఇటువైపు అంబిక అలాగే సుభాష్ ఇద్దరు ఆఫీస్ పేరుని చూసినప్పటి నుండి ఈ ఆఫీస్ మళ్ళీ కలకల్లాడిపోతుంది సుభాష్, దీనికోసం ఏదైనా చేయాలని చెప్పాను కదా. ఆఫీస్లో స్టాఫ్ అంతా నమ్మకస్తులు అయిపోయారు. అలాగే ఇప్పుడు విహారీ కూడా చాలా పగడ్బందీగా ఈ కంపెనీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇక్కడ ఉన్నవారిలో ఎవరికి డబ్బు అవసరము అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళతో మంచితనంగానే ఉంటూ ఒక్కొక్కరిని కొనుక్కుంటూ రావాలి. కింద నుండి వాళ్ళని మనం కొనుక్కుంటూ వస్తూ వాళ్ళు పైనుండి విహారికి ఎసరు పెట్టేటట్టు చూడాలి. అది తెలివైన పని అనగానే, సరే అంబిక, ఈసారి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అలాగే విహారికి ఆదిలోనే సహాయం చేసిన ఆ బుడ్డోడు, ఆ అమ్మాయి గురించి కూడా నేను ఈ పాటికే ఎంక్వైరీ మొదలుపెట్టాను అని అంటారు సుభాష్. సరే బావా, ఏంటి కంపెనీ పైకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా అనగానే, అదే కదా అంబిక చేసేది. విహారీ ఇప్పుడు చూసావా, చాలా అంటే చాలా హ్యాపీగా క్లయింట్స్తో మాట్లాడి మీటింగ్లో తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇకపై నీ ఆటలు సాగవులే అంబిక అని అంటారు చారుకేశ. సర్లే బావా, ఎవరైనా సరే కంపెనీని పైకి తీసుకురావాలని అనుకోవాలి కదా అని అంటుంది అంబిక. ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక విహారీ ఈ కంపెనీ దేనికోసం స్థాపించారు, ఈ కంపెనీలో వర్కర్స్ ఉద్యోగంలో ఉండడానికి సరైన జీతాలు నష్టాల్లో ఉన్న కంపెనీ ఎలా ఆదుకుంది, అలాగే దానిలో ఉన్న ఎంప్లాయీస్ కంపెనీ కోసం ఎటువంటి కష్టాలు చేశారు, అలాగే మధ్యలో నష్టం వచ్చినప్పుడు కంపెనీ వదిలేయడం మూలనే ఇలా భారీ నష్టాలతో ఇక అక్షన్ దాకా వెళ్ళిన ఈ కంపెనీని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ అసలైన ఉద్యోగులను గుర్తిస్తూ, అలాగే వర్క్ విషయంలో వాళ్ళకి 2 hours ఎక్స్ట్రా పెట్టి, అలాగే బోనస్ రూపంలో వాళ్ళకి సంవత్సరంలో మేము ఇచ్చే అమౌంట్ ఇవన్నీ చూసుకొని కంపెనీ మళ్ళీ లాభాల దిశలో పట్టించాలనుకుంటున్నాము. అలాంటప్పుడు మీరు ఇన్వెస్టర్లుగా, షేర్ వాళ్ళుగా ఈ కంపెనీ విషయంలో
మీరు మాకు సహాయం చేయాలి అని చెప్పి ఇక చాలా క్లియర్గా వివరిస్తూ ఉంటారు విహారీ. అక్కడున్న క్లయింట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే విహారీ గారు, నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాలు పట్టించడమే కదా మనిషి చేయవలసింది. లాభాలు ఎలాగూ వచ్చిన కంపెనీని రన్ చేయడం పెద్ద విద్య కాదు. మేము మీకు చేయూతనిస్తాము. అలాగే కంపెనీలో ఎప్పటికీ ఏ తేడా ఉండకూడదు అని చెప్పి క్లయింట్స్ అందరూ చెప్తూ ఉంటారు ఇక విహారికి. ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక స్కూల్కి వస్తుంది. స్కూల్లో ప్రిన్సిపల్ అలాగే పిల్లలందరూ లక్ష్మిని చిన్నారి హరికృష్ణని చూస్తారు. ప్రిన్సిపల్కి లక్ష్మి చెప్తుంది, చూడండి నేను 50,000 అంటే 50,000 కోసం చాలా కష్టాన్ని చేస్తున్నాను. అలాగే ఇంత పెద్ద స్కూల్లో నా కొడుకుని చదివించాలనుకుంటున్నాను. కానీ ఫీజు విషయంలో ఎప్పుడు తన్ని ఇబ్బంది పెట్టద్దు అనగానే, చూడమ్మా మీ అబ్బాయి పెద్ద స్కూల్లో చదవాలని కోరిక ఉండొచ్చు. కానీ ఈ స్కూల్లో ఖచ్చితంగా ఫీజులు కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఈ సంవత్సరం ఫీజు కరెక్ట్గా చెల్లించావు, వచ్చే సంవత్సరం కూడా 6 నెలల ముందే చెల్లించాలి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్పడంతో లక్ష్మి అనుకుంటుంది, డబ్బు పోస్తేనే చదువు అని చెప్పి. సరే హరికృష్ణ ఇవన్నీ పట్టించుకోవద్దు, బాగా చదువుకోవాలి అని చెప్పి క్లాస్లో తన్ని ఇక దింపి విహారీ ఇచ్చిన చెక్కు తీసుకొని హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వస్తుంది. ఇక లక్ష్మి పైన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్న బోర్డు చదవకుండా లోపలికి వస్తుంది. ఇటువైపు విహారీ, అంబిక, చారుకేశ, సుభాష్ లోపల వర్క్ చేసుకుంటూ ఉంటారు. చూడండి ఇంత పెద్ద కంపెనీ పెట్టి అందరినీ ఉద్ధరించాలనుకోవడం తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళు ఏం చేసినా డబ్బు కోసమే అన్న ఆలోచన తప్పు అని చెప్పి మనసులో అనుకొని అడుగు పెడుతుంది ఇక విహారీ ఆఫీస్లో. ఇక అక్కడున్న మీటింగ్ జరుగుతూ ఉండడంతో అటు బిజీగా ఉంటారు విహారీ. ఇటువైపు సుభాష్ అలాగే అంబిక కూడా బిజీగా ఉంటారు. చారుకేశ బయటికి వచ్చేలోపు ఇక అక్కడున్న పిఏకి చెప్తారు విహారీ, నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అనగానే ఇక పిఏ బయటికి వస్తారు. ఎవరమ్మా మీరు అనగానే, నా పేరు సిరి, నేను మీ సార్ని కలవాలి అనగానే, ఆయన మీటింగ్లో ఉన్నారమ్మా, అందుకే ఒక 10 నిమిషాలు ఉండండి అనగానే ఇక ఉంటుంది లక్ష్మి. 10 నిమిషాలు పూర్తయినా ఇక రారు, అరగంట పూర్తవుతుంది. ఇక లక్ష్మి అనుకుంటుంది, ఓ ఈయనకి పని విషయంలో చాలా అంటే చాలా తెలివితేటలు ఉన్నాయి, ఇక ఇలా వెయిట్ చేయించడం ఈయనకే ముచ్చటగా అనిపించవచ్చు అని చెప్పి, చూడండి నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి ఆ చెక్ తీసుకొని ఇక లక్ష్మి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా లక్ష్మి బయటికి రావడం, అంబిక సుభాష్ బయటికి రావడం, విహారీ బయటికి రావడం ఒకేసారి జరుగుతుంది. ఎవరు ఆమెని వెయిట్ చేయమన్నాను కదా అని అంటారు. అవును సార్, తను ఈవినింగ్ వస్తానన్నారు అని అంటారు పిఏ. అవునా, తను ఏ అవసరమై వచ్చింది? తనకి నేను చెక్ ఇచ్చాను, ఒకవేళ వాళ్ళ అబ్బాయికి స్కూల్లో వేయించిందా? అయ్యో అనవసరంగా తను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిందేమో, సర్లే అని చెప్పి అనుకుంటా విహారీ. ఇక సుభాష్ అంబిక, ఈరోజు విహారీ మీటింగ్లో అదరగొట్టేశాడు అంబిక, నాకేంటో విహారీపై పూర్తిగా నమ్మకం వస్తుంది అనగానే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మి, అదిగో లక్ష్మి అని అంటుంది అంబిక. ఏంటి అంబిక, మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంటి? లక్ష్మి ఇక్కడెందుకుంటుంది అనగానే, సుభాష్ ఒక్కసారి చూడు లక్ష్మిని అని చెప్పి ఇక ఆటో ఎక్కుతున్న లక్ష్మిని చూస్తుంది అంబిక. ఇక లక్ష్మి ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్ అలాగే అంబిక. ఏంటి లక్ష్మి విహారీ కంపెనీకి వచ్చింది అంటే వీళ్ళిద్దరు తోడు దొంగలా? ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వెనకాల ఉండి సహాయం చేస్తుంది లక్ష్మినా? ఈ విషయం మరి ఎవరికీ చెప్పకుండా అందరినీ ఇంటి నుండి వెళ్ళమంటున్నాడా? ఏదో జరుగుతుంది సుభాష్ అనగానే, అవును అంబిక, ఇప్పుడు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటారు సుభాష్. ఇక లక్ష్మి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.